ఇప్పటిదాకా సాంగ్స్ చూసారు, స్కిట్స్ చూసారు. ఫస్ట్ టైం మన కాలేజీకి ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. గట్టిగా చప్పట్లు. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. నరేష్ గారు, మీరు టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఎంతే ఉన్నారు. భూతద్దం పెట్టుకొని చూడు, పెద్ద కనబడతా. పెళ్ళి అయిందా సార్? కాదే. పెళ్ళి అయ్యాక మీ ఆవిడకో భూతద్దం ఇవ్వండి, దేనికి? పెద్దగా కనబడుతుంది. మీ అందరి కోసం సార్ ఇవాళ ఎవరమ్మా నువ్వు? నేను బిందు మేడం గారి తాలూకా ఫ్యాకల్టీ ఇదే కాలేజీలో. ఓకే ఓకే. ఏ గ్రూప్? బి పాజిటివ్. బ్లడ్ గ్రూప్ కాదురా, సబ్జెక్ట్ ఏ గ్రూప్? కెమిస్ట్రీ చెప్తుంటా. కెమిస్ట్రీ. బీకామ్ లో కెమిస్ట్రీ ఉండదు కదా. మా కాలేజీలో కొత్తగా పెట్టారు. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా నీకు ఎంతో ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. సార్, మా కాలేజీ అమ్మాయిలు ప్రభాస్ అంటే కోసేస్తారు. ఏంటి? ఉల్లిపాయలు టమాటాలు. ప్రభాస్ గారి వాయిస్ ఎవడో ఒకటి ఒక్క నిమిషం. గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. సార్, నీళ్లు నోట్లోకి వెళ్ళాయా? ముక్కులోకి వెళ్ళా. ఇప్పుడు అవసరమా? నువ్వు ఫ్యాకల్టీ సార్. నేను ఎప్పుడు చూడలేదా? నేను మీరు ఎప్పుడు వచ్చారా మా కాలేజీకి? ఇంతకుముందు వచ్చా. ఎందుకు? చూడడానికి, లైన్ వేయడానికి అమ్మాయిలకి. సారీ అమ్మా, గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ వాయిస్ రాలేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది. ఎవడో ఒకటి చేతి కింద బతకడం తప్ప మాకు వేరే తేరలేదన్నావు. అప్పవాడు ఇదే నెలపై ఇది ప్రభాస్ గారి వాయిసా? ఎవడరా నీకు మా కాలేజీకి పిలిచింది? నువ్వే కదా ఈ పెట్టదన్నావు. సార్, ఇది మా కాలేజు, ఫ్యాకల్టీ కాబట్టి మా అమ్మాయిలు అందరి కోసం నేను మిమిక్రీ చేస్తాను. నేను చేసిన తర్వాత చేయతమ్ముడు. సార్, ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అయినా చేస్తావా? ఏ వాయిస్ అయినా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా. అమ్మాయిలు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. అమ్మో, ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుద్ది. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క వాయిస్ చేస్తే సెంట్ మేరీ కాలేజ్ దద్దరిల్లిపోద్ది. సెంట్ మేరీస్. సరా, బ్లెస్ మీ. చెయ్యమ్మా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గట్టు గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటి ఎత్తాను, మిగతా ఉంది సేమ్ టు సేమ్. లాస్ట్ పంచు మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. సార్, 10 సంవత్సరాల నుంచి బిందు మేడం గారితో చేస్తున్నాను సార్. ఒక్కరోజు కూడా మేడం ఎంకరేజ్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఇందాక చేసింది ఎవరిది? మా అత్త మొగుడుదా? మీ అత్త మొగుడు వాయిస్ నాకెందుకు? అది పవన్ కళ్యాణ్ సార్. మీకు నమ్మబుద్ధి కావట్లేదా? సార్, గురుగారు ఒకసారి పైకి రండి. మీరే సార్, మీరే సార్, ఒక్కసారి రండి సార్. ఏం కదరా, రండి సార్. ఇప్పుడు ఇదిగో నేను చేసిన వాయిస్ సార్ కరెక్ట్ గా చెప్తారు. సార్, ఏ వాయిస్ సార్? మహేష్ బాబు. సార్, నేను పవన్ కళ్యాణ్ చేశాను సార్. అవునా? ఆయన మహేష్ బాబు అంటున్నారు. ఇంకేదో వాయిస్. సరే, హీరోలోనే అందమైన హీరో. లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. బీటెక్ కంప్లీట్ చేయాలనుకుంటే సెంట్ మేరీస్ కాలేజీలో మాత్రమే చేయండి. గుర్తుపెట్టుకో, నీకంటూ తోపేవాడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మంత్స్ టైం ఫర్ ద 11th man. కొడితే దిమ్మ దిరిపోవాలి సార్. సెంట్ మేరీస్ కాలేజ్ సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్ చేయి. ఒక్క నిమిషం ఆగు సార్. ఇప్పుడు నేను చేసిన వాయిస్ ఎవరు? చిరంజీవి. మీరు ఈ కాలేజీలోనే ఉంటారా? మీతో తర్వాత మాట్లాడతారా? వెళ్ళండి సార్. మీరు సార్,
సార్ ఆయన చాలా తక్కువ సినిమాలు చూస్తారు, గుర్తుపట్టట్లేదు. ఓకే. నేను చేసేది మహేష్ బాబు గారు. ఏ నీకు రావట్లేదు మహేష్ బాబు గారి వాయిస్? 50%. 1% కూడా రాలే. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. హే ప్రచోదన కాగనియా. ఏంటనియా మళ్ళీ చెయ్యనియా? హే ప్రచోదన కాగనియా. రీసెంట్ సినిమా ఏంటనియా మహేష్ బాబుది? గుంటూరు గారు. కారణం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద ప్యాంట్లో కొడతారు. ఆ? అసలు గుంటూరు ఇది. సార్ హీరోలోనే టాప్ హీరో, ఇది గుర్తుపట్టండి. పడతా. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయి మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. సార్, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? బిందు మేడం. సూపర్ అంతా బాగుంది. ఈయన తర్వాత చెప్తారు. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటోకి వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆ, మేడం, ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, వాయిస్ ఎవరిది? ప్రభాస్. ఇప్పటికే చెప్పాను కదా నీకు వాయిస్ రావట్లేదు అని. సరే. ఆ, ఏమండి, మీరు విలన్ హీరో వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తారు. ఫిలమైతే బాగా గుర్తుపడతా. జాగ్రత్తగా విను. ఆ, అరే ఎవడు రాడు ఏయ్ నాకు వచ్చు. గుర్తుపట్టారు. అరే ఆ, ఎవడైనా ఎత్త డబ్బా మీద గీరుతున్నాడు రాయి పెట్టి. లేదు, ఆ, నేనే. అరే నేను మామూలుగా చెప్పండి రా. స్వప్న ఉరిమైతేనే మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. గంగిడి వచ్చి గొబ్బెమ్మని తొక్కేస్తున్నట్టు నా గుడ్డు గొబ్బెమ్మని తొక్కేస్తా. ఆ? ఆహా, నేను మామూలుగా చెప్పండి రా. నేను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెట్టా. చెప్పొచ్చు. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. Yes, it is. ఎవరు? పోసక్ని. ఓసానా ఆ, రాజా, బంగారు రాజా. ప్రకాష్ రాజ్ గారు. రే పొట్టి, ఆ, మా కాలేజీకి వచ్చి నా పరువు తీసావు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఇటుపక్క ఏంటి హెడ్ మసాజ్ కాదా? వార్నింగ్ రా. ఆ, కాలేజీ బయట 20 సుమోలు పెడతా. ఓకే మిస్ అయితే చేబ్రోల్లో 20 సుమోలు ఉంటాయి. ఓకే. అటు ఇటు కాదని గుంటూరు వెళ్తే నల్లపాడు రోడ్లో 40 సుమోలు. రేపు పొట్టి, ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఒరే ఇన్ని సూమోలు పెట్టే బదులు ఒక్క సూమో పెడితే ఎక్కిపోతా కదా. ఎవరో మీరు వినిపించింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్